పోరాట సంఘం అని ఎందుకు పేరు పెట్టిందంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం తెలంగాణలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ మరి బీసీలకు రాజ్యాధికారం కోసం ఆనాడు పనిచేసిన మారోజు వీరన్న బయటకు వచ్చి కులాలతోని కుల సంఘాలు పెట్టించిన ఘనత మారోజు వీరన్నకు దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ కొందరు నేను చెప్తున్నా దీని నిమిషం అన్నా అయితే ఆనాడు మారోజు వీరన్న లంబాడి కుల పోరాట సమితిని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే కాస్ట్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు జాతి కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే జాతి సంఘం పెట్టుకోవాలని నడపాలని చెప్పేసి నా ఉద్దేశం. ఇవాళ ఇంకోటి వచ్చేసి నేను పెట్టినా అంటే కాదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తండాలను గ్రామ పంచాయతీలు అదేవిధంగా రిజర్వేషన్ కోసం ఇదే గిరిజన విద్యార్థి సంఘం పోరాడింది, ఇదే లంబాడి హక్కుల పోరాట సంఘం పోరాడింది. ఏదో గతంలో మనకన్నా ముందు వాళ్ళు పనిచేసినామని చెప్పేసి ఇప్పటికీ లంబాడి హక్కుల పోరాట సంఘం అని తిరుగుతారు. కానీ ఏనాడు కూడా ధర్నా కానీ రాష్ట్రాలకు కానీ అసెంబ్లీ ముట్టడి కానీ ప్రగతి ముట్టడి కానీ ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన దాఖలా లేవు. నేను ముఖ్యంగా మరి ఆనాడు ఏదైతే ఎల్హెచ్పిఎస్ కనుమరుగవుతుంది, ఎల్హెచ్పిఎస్ ని అందరూ మర్చిపోతా ఉన్నారు. మరి ఆనాడు నేను ఆర్ కృష్ణ దగ్గర పనిచేసినప్పుడు 2005లో ఇదే గణేశన పరిచయమై కనుమరుగు అంటే ఆల్రెడీ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది ఎల్హెచ్పిఎస్. ఆ ఎల్హెచ్పిఎస్ ని ఆనాడు సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ లేదు నేను గణేశన్న తండాలు గూడాలు తిరుగుతూ బండాలు రాష్ట్రాలకు తెలుసు లంబాడి హక్కుల పోరాట సమితిని బతికించడం జరిగింది. ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఈరోజు కూడా అదే విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 10-12 సంవత్సరాలుగా మాతో పనిచేస్తున్నటువంటి నాయకులకు ముఖ్య విజ్ఞప్తి, మీరు ఎవరికి కానీ లేకుంటే మీ పెద్ద నాయకులు కానీ డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాతి కోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైతే జాతి కోసం పనిచేస్తారో వాళ్ళని జాతి కాపాడుకుంటుంది, మీకు పేరు వస్తుంది, పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా పలువురు ఉన్నా లేకున్నా జాతి కోసం పనిచేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. మొన్ననే మంత్రివర్గ విషయంలో లంబాడీలకు మంత్రి పదవి కావాలని చెప్పేసి లంబాడీ హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ఒక చాలా చక్కని కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి ముట్టడి అంటే 10 మంది 20 మంది కాదు, ఆ రోజు మేము 50 మంది ఉన్నాం. ఒక మిస్ మ్యాచ్ వల్ల ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల మేము కొంతమంది ముందు దొరికిపోవడం జరిగింది, వెనక వాళ్ళు ఉండిపోవడం జరిగింది తప్ప 3వ తారీఖు మంత్రివర్గం ఇస్తున్నా ఉంటే మరి ఇదే ఎల్హెచ్పిఎస్ ఇదే గిరిజన విద్యార్థి సంఘం పోరాటాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఆ పోరాటాన్ని లంబాడీలు ఏదో విధంగా మళ్ళీ మా మీద విరుచుకుపడతారు, మా మీద ధర్నాలు వాసారోపణలు చేస్తారని చెప్పేసి వాళ్ళు తగ్గడం జరిగింది. అది గిరిజన విద్యార్థి సంఘం నగర లంబాడీ కూడా పోరాట సమితి యొక్క ఘనత. మరి ఇవాళ లంబాడీ జాతిలో చైతన్యం తక్కువ, సంఘాల్లో పనిచేయాలంటే ఎవరు రారు. ఎందుకు రారంటే అసలు సంఘాల్లో మనకేమొస్తుంది, సంఘాల్లో మనకు ఎందుకు పనిచేయాలనే గోలు ఉంటుంది. కాబట్టి 100 మంది దగ్గర ఒక్క మనిషి వచ్చినా కానీ ముట్టడి ధర్నాని. ఇవాళ 650 సంఘాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ముందు ఇంతకుముందు చెప్పిన పెద్ద పేరు వాళ్ళు ఏదైనా ధర్నాలు పెట్టుగా 10 సంవత్సరాలు చెప్పినా చూసిగా పెట్టలేదా? మరి మనం ఎందుకు చెప్తున్నాం? మనకు పార్టీ కూడా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మనం నడుస్తలేదుగా, మనమే వస్తున్నాగా స్వతంత్రంగా, సేవలాడు వలసలుగా, మెరానాడు వలసలుగా. కాబట్టి ఏ ఉద్యమాన్ని కూడా కించపరచొద్దు, చేసే ఉద్యమాన్ని సాగుతూనే ఉంటాయి. నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా, ఇప్పుడు ఒక జీవనది ఉంటుంది, ఒక నది పారుతూనే ఉంటుంది, ఎంకిపోదు. మనం కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమం పోరాటం చేస్తేనే ఏదైనా సమాజం గుర్తిస్తుంది, సమస్యల మీద పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాబట్టి ఎలాంటి దేశాలకు భేదాభిప్రాయాలు ఉన్నా కానీ మనం అందరం సేవ్ చేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. మరి ఇవాళ 650 సంఘాలు ఉన్నా కానీ మనకున్న వెయిట్ మనకున్న వాల్యూ వేరే సంఘాలకు లేవు. మనం కార్యక్రమం తీసుకుంటున్నాం, మన కార్యక్రమం చూసి వాళ్ళు కార్యక్రమం తీసుకుంటారు. మనం ముట్టడి పెడితేనే మన కార్యక్రమంలో అరెస్ట్ అయ్యి వాళ్ళు మేమే ముట్టడి పెట్టినామని చెప్పుకునే రోజులు కూడా చూస్తా ఉన్నాం. మొన్ననే లంబాడీ హక్కుల పోరాట సమితి కొత్త ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. నేను రేవంత్
పోతే ఆయన అరెస్ట్ చేస్తే నేను పెట్టినని పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు ఎంత పెద్ద లీడర్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇద్దరు పెద్ద లీడర్ ఉన్నారు, వాళ్ళైతే నేను అనుకుంటున్నా వాళ్ళు వీడియోలే కాదు నా సబ్జెక్ట్ లో చేస్తే పార్టీకి పని చేసుకోవాలి, సంఘంలో పనిచేయాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ అన్న పనిచేయాలి, సంఘం పనిచేయాలి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కావాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం మీద నంగారవేలి లంబాడ కుల పోలీసు సంఘం మీద కుట్రలు చేస్తా ఉంటారు. వాళ్ళకు 10 జిల్లాల్లో కూడా కమిటీలు లేవు, వాళ్ళు పిలిస్తే 10 మంది కూడా రారు, వచ్చినా కానీ కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి వాళ్ళకు లేరు. మొన్ననే ఏదో ట్రైబల్ ఆఫీస్ సంబంధించి ముట్టడి పెట్టారని నేను చెప్తా ఉన్నారు. 50 మంది కాదు 30 మంది కూడా లేదు, మీరు వీడియో చూసుకోండి. 6 సంఘాలు పెట్టి వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు. అదే గిరిజన విద్యాసంఘ నంగారవేలి లంబాడ కుల పోలీసు సంస్థ నుంచి లంబాడి మంత్రి పదవి వేయాలని రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పెడితే జిల్లాలో ఒక 200 నుంచి 300 మంది అరెస్ట్ అయ్యారు. మేము 50 మంది పోయినాం. కావాలంటే మీకు ఏమైనా అనుమానం ఉంటే కూతవేటు దూరంలో ఉన్న పంజగుట్ట పిఎస్కి వెళ్ళండి, అక్కడ ఫోటోలతో సహా ఉన్నాయి. నేను అవద్దం చెప్పినా, గణేష్ అన్న అవద్దం చెప్పినా, మా శంకర్ నాయక్ అవద్దం చెప్పినా, మా ఫుల్సింగ్ అన్న అవద్దం చెప్పినా అవద్దం కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని డిజిటల్ మీడియా కాబట్టి అందులో ఫోటోలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మళ్ళా మంత్రివర్గం ఇస్తున్న లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని ఖచ్చితంగా గాంధీ భవన్ ముందు వచ్చినా రాకుండా నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే పోరాడితేనే లంబాడీల బానిస సంఖ్యలు పోతాయి. కాబట్టి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో లంబాడీ ఎంపీ ఎమ్మెల్యేలు మాత్రమే మేము మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం, వేరే వాళ్ళను నాకో ఇంకోటి అడగట్లేదు. ఎందుకంటే ఇవాళ 10% ఉన్న లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో తొక్కాలని చెప్పేసి ఇవాళ అన్ని పార్టీలు చూస్తా ఉన్నాయి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈవెన్ సిపిఐ సిపిఎం కూడా ఆ పార్టీలో కూడా మనకు అగ్రస్థానంలో మనకు పదవులు ఇవ్వరు, చిన్న చిన్న పదవులు ఇచ్చి లంబాడీలతో పనిచేస్తారు. నేను ఇవాళ ఇక్కడ వచ్చిన నాయకులకు నేను పాలాన్ని పొందాలని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఎవరో మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ డబ్బులు కానీ ఎవరు ఇవ్వలే, మీ సేవల వారసులుగా మేరమ్మ బిడ్డ వారసులుగా వచ్చారు. ఇవాళ గిరిజన విద్యాసంఘం ఏ పని చేసినా ఎల్హెచ్పిఎస్ మద్దతు కావాలి, మళ్ళీ ఎల్హెచ్పిఎస్ ఏ పని చేసినా గిరిజన విద్యాసంఘం మద్దతు కావాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉద్యమాన్ని కొనసాగించాలి. నూతనంగా రాష్ట్ర జాతీయ కమిటీ పనిచేసే నాయకులారా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంజారా బిడ్డలు సుమారు 16 కోట్ల మంది ఉంటారు, 20 రాష్ట్రాల్లో ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీలో, బీసీలో, మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఈ దేశంలో కొట్లాడవలసిన నాయకులు ఎవరు లేరు. ఏదో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనే ఒక సంఘం ఉంటుంది, అది అసలు సంఘమా అదే పార్టీ అనేది తెలియదు. మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంలో పనిచేసే నాయకులారా మీరు ఆలోచించాలి. నేను మొన్ననే ఒక 60-70 మంది నుంచి 80 మంది వరకు జంతర్ మంతర్ వద్ద మన హక్కుల అధికారాల కోసము ప్రధానమంత్రి వరకు వినిపించే వరకు మన డిమాండ్లను తీసుకెళ్దాం. రాబోయే రోజు అదే సమయంలో అదే ఎల్ఎస్పీ జీవీఎస్తోని జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా నిర్వహిస్తాం. అవసరం అనుకుంటే ఒక 5-6 సంవత్సరాల్లో రామ్లీలా మైదానంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇట్లా దగ్గర ఉన్న రాష్ట్రాల్లో బంజారా బిడ్డలను చైతన్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. ఇవాళ ఇదే వెంకట్ బంజారా, ఇదే రమేష్ నాయకు, ఇదే శంకర్ నాయకు వీళ్ళందరూ ఇంత మైకులు పట్టుకొని గట్టిగా మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణం గణేష్ నాయకు. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. మరి ఆనాడు ఒక దొంగ నాయకుని వెనకాల మేము 8 సంవత్సరాలు తిరిగినాం, మాకు వాడుకున్నాడు. అతనికి చాలా వేదికల మీద అవకాశాలు ఇచ్చినాం, చాలా వేదికల మీద అతను హైలైట్ చేసినాం. కానీ వాడు ఏదో మాకు మాయా మాటలు చెప్పి ఏదో మోసం చేయాలనుకున్నాడు. ఇదే గణేష్ నాయకు వెంకట బంజారా బయటకు వచ్చి ఎల్హెచ్పిఎస్ ను ఈ ఎల్హెచ్పిఎస్ ను తండాల గూడాల వరకు తీసుకెళ్ళాం. శంకర్ నాయక్ చెప్పినట్టు ఢిల్లీలో ఏదైతే స్వయం బాబురావు 1,00,000 మందితో మీటింగ్ పెడితే ఇదే హైదరాబాద్ కేంద్రంగా సుందర విగ్రహం కేంద్రంగా 10,000 మందితో మేము కౌంటర్గా మీటింగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆనాడు ఇదే సుందర విజ్ఞాన కేంద్రం ముందు 100 మంది పోలీసులతో అరెస్ట్ చేశారు. నా మీద, గణేష్ నాయక్ మీద, అదేవిధంగా రమేష్ మీద, ఆ నాయకుల మీద కేసులైనాయి. ఆ కేసు వ్యక్తులు కూడా మేము కోర్టులో చేస్తున్నాం. ఎవరు వచ్చినా రాకుండా జాతి బిడ్డలుగా రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తాం. అవసరం అనుకుంటే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే, తండాలను రెవెన్యూ గ్రాంట్ చేయకుంటే, అదేవిధంగా మన చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ హైదరాబాద్ లో మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయకుంటే ప్రభుత్వం మీద బరాబర్ మరిగిసి కొట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా మన కొట్లాడే సంఘం విద్యార్థులను ప్రజా సంఘాల నాయకులను తయారయ్యే సంఘం కాబట్టి కొట్లాడతాం బరాబరు. మొత్తం ఎవరు వచ్చినా గణేష్ నాయక్ పార్టీలో ఉన్నా కూడా, నేను పార్టీలో ఉన్నా కూడా
సంఘం కోసం టైం ఇస్తాం, 30 బరాబర్ చేస్తాం. ఒక మందితోనే చేస్తాం. ఎందుకు చేయాలి? మన జాతి చైతన్యం లేదు, జాతిని చైతన్యం చేసే నాయకులు లేరు. ఒకరు చేసిన ధరనే 100 మంది చేసిన ధరనే. మన ధరణ కాదు. నాకు బీసీపీ నుంచి ఫోన్లు వచ్చినాయి, గణేష్ నాయక్ బీసీపీ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఎక్కడ అనుకున్నా కానీ నైట్ లో 4 ఎస్ఐ వచ్చి నాకు అరెస్ట్ చేసి గవర్నమెంట్ కు పోతే చాలు. నేను మీడియాల కోసం, వాట్సాప్ లో, ట్విట్టర్ల కోసం పనిచేసే నాయకులు కాదు. మొన్ననే కొందరు తయారయ్యి బూటకు నాయకులు, బూటకు వెనుకుంటాను, బూటకు నాయకులు తయారయ్యారు. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులు కాదు, బెల్లా నాయక్ కావచ్చు, దాసరా నాయక్ కాదు. వాళ్ళు అసలు తండాల కంపెనీ కూడా, వాళ్ళ తండాలు కూడా పూరు. ఇవాళ ఏ నంగారెడ్డి లంబాడ హక్కుల పోరాట సమితికి బరాబర్ రిజిస్ట్రేషన్ ఉంది, బరాబర్ కొట్లాడతాం. మీరు వాళ్ళని అవసరం జైలు తీస్తాం. ఎందుకంటే మీరు పనిచేయనప్పుడు సంఘాలు పనిచేస్తారు, పార్టీలో పనిచేస్తారు. ఎంపీ ఎమ్మెల్యే కానీ మేము చేస్తాం. ఎందుకు మేము వేయమా? ఎవరైనా మీకు కూడా చేస్తాం. కానీ మీరు ఎల్ఏఎస్ అని చెప్పేసి తిరగొద్దు. ఎందుకు తిరిగారు? కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్ ఉంది, పని చేసుకోవాలి. మీకు బాంబ్ సెట్ లో ఒక 10 మంది పని చేసుకోవాలి. మీ వెనకాల నలుగురు లేదు కానీ చేసే వాళ్ళకు వెనకాల కార్యకర్తలకు ఫోన్ చేసి బయట గుర్తు చేస్తారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఇదేనా పోరాట? మీ మండలాలకు, మీ తండాలకు మీ స్థాయి ఏంటో తెలుస్తాయి. అందుకనే నేను నాయకులను ఎక్కువ తిట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే పని చేశారో వాళ్ళకి పేరు వస్తుంది. వెంకట బంజారా పని చేస్తే వెంకట బంజారాకు వస్తుంది, గణేశ్వర పని చేస్తే గణేశానికి వస్తుంది, పులిసిగన పని చేస్తే పులిసిగన పని చేసింది. మాలో వీరైన 10 సంవత్సరాలు గొప్ప పని చేసింది కాబట్టి ఇవాళ ఎస్ఎస్సీ బీసీలో కలుసుకుంటున్నారు. ఎందుకు తెలుసుకుంటున్నారు? పని చేసింది కాబట్టి కలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి క్రెడిట్ పోతుంది. రాబోయే రోజులు ఏ పార్టీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా బరాబర్ కొట్లాడతాం. ఎందుకు కొట్లాడడం? 40 లక్షల మంది జనాభా ఉన్నాం, ఒక్క మంత్రి పదవి లేదు, నామినేట్ పదవి అసలు కనీసం. ఈ నాయకుల గురించి చెప్తుంటే అసలు బాధ వేస్తుంది. వీళ్ళు అసలు ఏదైతే ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వీళ్ళకి అసలు డేటా అసలు లేదు. కుర్చీలో కూడా కూర్చోబెట్టారు. మేము చూసినాం కాబట్టి బరాబర్ పార్టీలో పనిచేయడానికి బయటకు వచ్చి కొట్లాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నూతన కమిటీలో పనిచేసే నాయకులారా మీరు ఆలోచించండి. మీ ప్రాంతంలో కమిటీలు వేయండి. అవసరం అనుకుంటే మీరు ఏ పార్టీ పనిచేసినా మాకు బాధలేదు, కానీ జాతి కోసం ఆపద వచ్చినప్పుడు హక్కుల అధికారాల కోసం కొట్లాడాలని చెప్పేసి నేర్పించిన మా గణేష్ నాయకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి జాతీయ స్థాయిలో మంచి పనిచేస్తూ కర్ణాటక, మహారాష్ట్రలో కూడా రాబోయే రోజుల్లో కమిటీలు ఇస్తున్నాం. అదేవిధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఆడపిల్లలకు, మహిళలకు నేను చెప్తున్నా, మీరు చదువుకోకపోయినా కూడా ఒక సావిత్రిబాయి పూలే లెక్క మీరు బాగా పనిచేస్తా ఉన్నారు. ఆనాడు మరి సావిత్రిబాయి పూలే ఏది లేకున్నా కానీ పేడలు వేడుకొని డబ్బులు జమ చేసి స్కూల్ స్థాపించిన ఘనత సావిత్రిబాయి పూలేకి ఉంది. అదేవిధంగా మీరు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు ఎక్కువ తక్కువ కాదు, మీలో మీరు తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. మేము ఒక మాట అన్నా మీరు పడాలి, మీరన్నా మేము పడాలి, ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఉద్యోగాలు చేసినా వాళ్ళకు మనం పోరాడుతూనే వాళ్ళకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రమోషన్స్ వస్తున్నాయి. మనం పోరాడుతూనే వాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు వస్తున్న విషయాలు వాళ్ళకి తెలియదు. మనం వీరులను ఆనాడు సేవాలాలు ఏ విధంగా పనిచేసిందో అదే విధంగా పనిచేయాలి. మరి సేవాలాల జయంతి అందరూ చాలా గొప్పగా చేసుకున్నారు, సంతోషిస్తున్నాం. కానీ వాళ్ళ ఉద్యమం ఎవరు చేయాలి? మనకేమన్నా గవర్నమెంట్ జీతం ఇస్తుందా, లేకుంటే మన సభ నాయకులు మన జీతం ఇస్తుందా? ఆనాడు పబ్లిక్ హాలిడే కోసం కూడా ముఖ్యంగా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరైతే లంబాడి హక్కుల పోరాట సంగమం తిరిగిన నాయకులారా మళ్ళా మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఇదే గణేష్ నాయక్ నాయకత్వంలో ఇదే లంబాడి హక్కుల పోరాట సమితి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ బాధ వచ్చినా కష్టం వచ్చినా పోరాడేది లంబాడి హక్కుల పోరాట సమితి. మీరు లంబాడి హక్కుల పోరాట సమితి పేరు పెట్టుకుని తిరగొద్దు. రిజర్వేషన్ ఇవ్వాలని 2014లో ఫస్ట్ అసెంబ్లీ ముట్టడి పెట్టింది ఇదే లంబాడి హక్కుల పోరాట సమితి, ఇదే గిరిజన విద్యార్థి సంఘం. 2014 ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు. ఇవాళ ప్రగతి భవన్ కు కంచె వేసుకున్నాడు ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే దాని గిరిజన విద్యార్థి సంఘం లంబాడి హక్కుల పోరాట సమితి. ఇవాళ డీజీపీని అడిగిన, ఇవాళ ఎస్బీ ఇంటెలిజెన్స్ అడిగిన, ఎస్బీని అడిగిన, ఇవ్వని అడిగినా చెప్పేది ఇదే గణేష్ నాయక్, ఇదే గిరిజన విద్యార్థి సంఘం. అందుకనే మరొకసారి మహిళా నాయకులు పుణ్యబాయి కావచ్చు, దేవిబాయి అచ్చుబాయి కావచ్చు, వీళ్ళు గత 4 సంవత్సరాల నుంచి ఏ ప్రోగ్రాం తీసుకున్నా వస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని కూడా నేను
పాదవిందన చేసుకుంటా. ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మా సుధీర్ కావచ్చు, మా సీను కావచ్చు, మా రమేష్ అన్న కావచ్చు. రమేష్ అన్న గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఆనాడు ఒక నాయకుడు ఎన్హెచ్పిఎస్ అని తిరిగే నాయకుడు వాళ్ళు కొంచెం పేరు వాడడం తెలియదు. ఆయన వెనుకల కుక్కలుగా తిరిగి పనిచేస్తే లాస్ట్కు ఒక అబద్ధ ప్రచారం చేసి బయటకు పంపించాడు. అందుకనే అన్నను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినాం. అన్న 2 సంవత్సరాలు పనిచేస్తాడు గిరిజన విద్యాసంఘానికి. అదేవిధంగా మా పుట్టపల్లి శ్రీనివాస్ నాయక్ గారు కూడా ఏ కార్యక్రమం తీసుకుని వస్తాడు. మా రాజనాయక్ అంటే మాకన్నా చాలా సీనియర్. ఆనాడు వంగపల్లిలో పట్టాలు కూడా వేసిండు. మా బాలన్న కావచ్చు, మా రాజన్న కావచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వీళ్ళకు ఎల్ఎక్స్ప్రెస్ అంటారు జాతీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉందండి వీళ్ళకు, వాళ్ళ పేరు చెప్పుకోదు. కానీ అదే గిరిజన విద్యాసంఘం ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎల్ఎక్స్ప్రెస్ కమిటీ కూడా మా రవాణాకి వేస్తా ఉన్నాం. మన ఢిల్లీ వచ్చింది మాతో పాటు. ఆయనకు యునానిమస్ గా ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేయబోతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎందుకంటే అన్న చాలా సీనియర్ నాయకులు. మీకు ఆకులప్ప నాయకులు ప్లస్ వైసీపీలో తీస్తారు మన శంకర్ నాయక్ అని తెలుసు కూడా. వాళ్ళని ఆయన నాయకుడిగా తయారు చేసిన ఘనత మా అన్నకు దక్కుతుంది. కాబట్టి అందరము ఇక మా సైదన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆనాడు నల్గొండకు ఒక నాయకుడు రానియకుంటే ఆ నాయకుడిని తీసుకొచ్చి నల్గొండలో మీటింగ్ పెట్టిండు. ఆ నాయకుడు కూడా మా అన్నను మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆయన పేరు చెప్పుకోదు. చాలా సీనియర్ నాయకులు మా సైదన్న. మేము ఎప్పుడన్నా నేనన్నా గణేష్ అన్న ఎప్పుడన్నా మిరాలు కూడా నల్గొండ పోతే వాళ్ళ ఇంట్లోనే అన్నం తినేటోళ్ళము. 12-1 గంటలకు అసలు అన్నం లేకున్నా కానీ పాషన్నం ఏదో తిని ఆ పెరుగు గిరుగు తిని ఉద్యమాలు చేసి అక్క పెట్టింది కాబట్టి ఉద్యమాలు చేసినాం. చాలా ఉద్యమాలు చేసినామండి, చెప్పుకోదు. ఎందుకంటే గణేష్ అన్న చాలా ఉద్యమం, చాలా పెద్ద ఉద్యోగం. నిజంగా నేను చెప్తున్నా కానీ కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఒకనొక సందర్భంలో కరపత్రాలు డబ్బులు లేకుంటే బంగారం పెట్టిన రోజులు ప్రామిస్ చెప్తున్నా. నేను పెళ్లి చేసుకోలేదు. కరపత్రాలకు విందులు పెట్టిన రోజులు ప్రామిస్ చెప్తున్నా. నేను చెప్తున్నా. ఎందుకంటే అనుకుంటారు ఏదో డబ్బులు ఇస్తారని చెప్పేసి, కానీ అది కాదు. ఇంకా 10 సంవత్సరాలైనా పనిచేసి లంబాడీలను పాలకులు చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ ఒక్కొక్కరుగా మీరు వ్యక్తిగతంగా మాట్లాడకండి ప్లీజ్. మీకు ఏమైనా బాగా సాధకాలు బాధపడి చెప్పండి. మీరు మండల స్థాయి కమిటీలు, నియోజక స్థాయి కమిటీలు పనిచేయండి. అందరం మన ఒక కుటుంబ సభ్యులు ఎంత తిట్టుకున్నా రేపు కలుస్తాం. ఢిల్లీలో ఏమైనా కొట్లాడుకున్నా తిట్టుకున్నా మన పొద్దున అందరూ ఒకటే అయినాం. ఢిల్లీలో ఏమైనా మీటింగ్ పెట్టినా 20 రాష్ట్రాల్లో ఉన్న పంజాబ్ పిల్లలు ఎవరైనా జంటలు గంటలుగా డిమాండ్ మీద మీటింగ్ పెట్టినా అంటున్నా. నేను అసలు డిమాండ్ లేదు అంటున్నా ఈ నాయకులకు. ఏదో మొన్ననే లంబాడి మంత్రి కలిగాలని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. 500 రూపాయలు తోలుకోండి ప్రెస్ మీట్ కి. దాని ప్రెస్ మీట్ అంటారా 4 సంఘాలు పెట్టుకొని. అదే మనం పెట్టుకుంటే ఒక 50 మందితో పెట్టేటోళ్ళం. పెట్టినాం కూడా మన వీడియోస్ ఉన్నాయి. కానీ ఇవాళ ఏ నాయకుల దగ్గర పెట్టి మనం పోయినామని చెప్పేసి ఇట్లా కార్యక్రమం చేస్తున్నా ఎప్పుడైనా చెప్పుకున్నావా? చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదు? సేవలాల్ నిజమైన వారసులం. సేవలాల్కు నిజమైన వారసులు ఎవరు? లంబాడి ఎక్కువ పోవాల్సిన గిరిజన విద్యాసంఘ నాయకుడు. మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే మీరు ఎల్ఎక్స్ప్రెస్ అని చెప్పుకోండి. మీ పార్టీలో పనిచేసుకోండి. అవసరం అనుకుంటే మీ మీద లీగల్ గా పోతాం. సుప్రీంకోర్టు పోతే హైకోర్టు పోతాం. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ఎల్ఎక్స్ప్రెస్. రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత మేము రిటైర్మెంట్ తీసుకున్నా మేము ఎల్ఎక్స్ప్రెస్ చెప్పుకోమండి. 1997లో స్వతంత్రం తెచ్చిన గాంధీజీ మళ్ళీ నేను స్వతంత్రం తెచ్చినట్టు అయితే కాంగ్రెస్ పార్టీ నేను స్థాపించినట్టే. ఎవరైతే ఇప్పుడు ఉన్నాడు రాహుల్ ఉన్నాడు కాబట్టి రాహుల్ చెప్తారు. రాహుల్ తర్వాత ఇంకో తరం వస్తుంది. కానీ ఎవరో నేను పెట్టినా అని చెప్తే కాదు కదా. ఎవరైతే పని చేస్తారో వాళ్ళే సంఘం. అందుకనే ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. మేమైతే 10-15 రోజులలో మహిళలతోని లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి గాంధీ భవన్ ముందు నిరసన తెలియజేయబోతున్నాం. 30 మంది నుంచి 60 మంది లేడీస్ లతోని. జై సేవలాల్.